అప్డేట్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని పరిశీలించిన ఆయన గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమశిల కండలేరు జలాశయాలకు గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా అని సవాల్ విసిరారు. సోమశిల మరమ్మతులకు 112 కోట్లు మంజూరు చేసి తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాపాలను కూటమి ప్రభుత్వం మోయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రానికి సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు. కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను, మీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటలను నెరవేర్చుకుంటూ ఈరోజు నేను ముందుకు సాగుతున్నాను. అయినా వాళ్ళకి అది ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధులు కలగకూడదు. ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రతిపక్షాలు పనిచేస్తుంది. ఇటీవల సోమశిల మీద దండయాత్ర, కండలేరు రిజర్వాయర్ మీద దండయాత్ర. నేను అడుగుతున్నా, జిల్లా పార్టీని కానీ రాష్ట్ర పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకు ప్రాజెక్టుల మీద మేము దండయాత్ర? మీరు చెయ్యని పనిని మేము చేశామని చూసి సంతృప్తి పడడానికైతే దండయాత్ర చేయబడింది.